అందరికీ నమస్తే అండి. విజయపథానికి స్వాగతం. మనము గత వీడియోలో సమాజ శాస్త్రపు యొక్క సిలబస్ ని చూసాం. అదేవిధంగా మొదటి చాప్టర్ ని ప్రారంభించాం, భారతీయ సమాజం యొక్క నిర్మితి. దాంట్లో భాగంగా విశిష్ట లక్షణాలు చూసాం. భాషా ప్రతిపదికన ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అదేవిధంగా మెగస్తనీస్ మన సమాజాన్ని ఏ విధంగా వర్గీకరించినాడు, వివిధ శాస్త్రవేత్తల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా భారతీయ సమాజం యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి విలువలను కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు భారతీయ సమాజం యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కులం. ఈ కులానికి సంబంధించిన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. కులం అంటే ఏంటి, కులం యొక్క నిర్వచనాలు ఏంటి, వివిధ రకాల శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇచ్చినారు. రకరకాల అధ్యయనాల తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కులం అంటే ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? సరే, కులం యొక్క లక్షణాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో కులం ఏమైనా మారుతుందా, ఇవన్నీ మనకి కొంత అధ్యయనాల ద్వారా మనకు తెలుస్తుంది. సరే, మన సిలబస్ లో ఉన్నట్టు మన కులానికి సంబంధించి ఈరోజు కొంత డిస్కషన్ చేద్దాం. ఓకేనా? కులానికి సంబంధించి అనేక మంది శాస్త్రవేత్తలు రకరకాల అధ్యయనాలు చేశారు. అందులో కొందరు శాస్త్రవేత్తలు ఎంఎస్ శ్రీనివాసన్, లెవిస్, డఫ్, ఆండ్రూ బెటెల్లీ ఇలాంటి అనేక మంది శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేసినారు. వాటికి సంబంధించి వివరాలను మనం చూద్దాం. జనరల్ గా కులాన్ని ఈ శాస్త్రవేత్తలు, ఈ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమని వర్ణించినారంటే ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక సంస్థ, అదేవిధంగా ప్రాచీనమైనటువంటి సామాజిక సంస్థగా వీళ్ళు వర్ణించడం జరిగింది. కొందరు ఏంటంటే ఇది ఒక సామాజిక సమూహం అని కూడా వర్ణించడం జరిగింది. సరే, అసలు క్యాస్ట్ యొక్క మూలం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, కులాన్ని మనము క్యాస్ట్ గా అని కూడా పిలుస్తాం, అది ఏంటి అనేది చూద్దాం. ఈ క్యాస్ట్ అనే పదము 17వ శతాబ్దానికి ముందు ఉపయోగంలో లేదు. కేవలం కులము అని పిలిచేవారు, కులము లేదా జాతి ఇలాంటి పదాలతోటే పిలిచేవారు. 17వ శతాబ్దం తర్వాత మన దేశానికి పోర్చుగీస్ వారు వచ్చారు. ఈ పోర్చుగీస్ వాళ్ళు జాతి అనే పదానికి అర్థంగా క్యాస్ట్ అని ఉంది కాబట్టి వాళ్ళు క్యాస్ట్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? అసలు ఈ క్యాస్ట్ అనే పదము కాస్టా అనే ఒక స్పానిష్ పదం నుంచి ఉద్భవించింది అనమాట. ఈ కాస్టా అనే పదానికి మరి అర్థం ఏంటి అని అంటే జాతి లేదా వారసత్వ లక్షణాలు. అర్థమైందా? జాతి లేదా వారసత్వ లక్షణాలు అనే అర్థం కలిగినటువంటి కాస్టా పదం నుంచి ఈ క్యాస్ట్ అనే పదము ఉద్భవించడం జరిగింది. అది స్పానిష్ పదం. మరి ఈ కాస్టా అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే లాటిన్ భాషకు సంబంధించినటువంటి క్యాస్టస్ అనే పదం నుంచి ఉద్భవించింది అనమాట. ఈ క్యాస్టస్ అనే పదానికి అర్థం ఏంటి అంటే పరిశుద్ధమైన అనే అర్థము వస్తుంది. ఈ విధంగా కులం అనే పదానికి క్యాస్ట్ అనే ఇంగ్లీష్ పదంతో వాళ్ళు పిలవడం జరిగింది. ఆ తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఓకేనా? కులం యొక్క నిర్వచనం మనం చూసినట్లయితే అనేక రకాల శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. కొందరు నిర్వచనాలు కూడా ఇవ్వలేదు, జస్ట్ లక్షణాలను మాత్రమే చెప్పారు. జనరల్ గా కులం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి దృగ్విషయం. మనం చూసే విధానంలో చాలా సంక్లిష్టత కనబడుతుంది. జస్ట్ మనము కులం అనే మాట వినగానే అది మనకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కులం గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తామో, దాని గురించి మనం అధ్యయనం చేయడం ప్రారంభిస్తామో, అది దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే సంక్లిష్టత మనకు పెరుగుతూ ఉంటుంది. సరే, ఎనీవే, మనకి ఈ కులానికి సంబంధించి కొందరు శాస్త్రవేత్తలు వాళ్ళకు తోచిన, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు మనం తెలుసుకున్నట్లయితే మనకు కులం పైన కొంత అవగాహన వస్తుంది అనమాట. సరే, మరి ఎవరెవరు ఎలాంటి డెఫినేషన్స్ ఇచ్చారో చూద్దాం. ఎఫ్జి బెయిలీ అండ్ ఎంఎన్ శ్రీనివాస్ అనే ఇద్దరు వీళ్ళు ఏం చేశారంటే కులం అనేది కేవలం స్ట్రక్చర్స్ మాత్రమే, కులాలు అంటే నిర్మితులు మాత్రమే అని చెప్పడం జరిగింది అనమాట. బెయిలీ అండ్ శ్రీనివాస్ ఈ విధంగా చెప్పారు. అదేవిధంగా మజందర్ అండ్ మదన్లు, డిఎన్ మజందర్ అండ్ టిఎన్ మదన్లు వీళ్ళు ఏం చేశారంటే ఈ కులం అనేది ఒక బంధిత సమూహం అని చెప్పారు. కులం అనేది బంధిత సమూహం అంటే అన్ని రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, పరిధులు ఎక్కువ, మొత్తం ఒక కొంత పరిధిలో కలిగినటువంటి సమూహంగా వాళ్ళు చెప్పారనమాట. ఆ పరిధి దాటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, కంప్లీట్ గా ఒక రిస్ట్రిక్టెడ్ గ్రూప్ అని, బంధిత సమూహంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేట్కర్, దత్, రిస్లే, ఓప్లర్ ఇలాంటి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే కేవలం
వాళ్ళు నిర్వచనాల గురించి ఆలోచించలేదు, కేవలం కులం యొక్క లక్షణాలను చెప్పడం జరిగింది. కేవలం కులం యొక్క లక్షణాలను చెప్పి దాని కులాన్ని మనకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేశారు. సరే, ఒక ముగ్గురు ఒక నిర్వచనాలు ఇచ్చారు, పూర్తి స్థాయి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అవి ఒక్కొక్కరు ఏ విధంగా ఉందో చూద్దాం. మొదటగా రిస్లే అనే శాస్త్రవేత్త కులాన్ని సింపుల్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. ఏంటి అంటే, కులం యొక్క నిర్వచనాన్ని అతను చెప్పిన విధానం ఏ విధంగా ఉందంటే, కొన్ని సమూహాలు లేదా కొన్ని కుటుంబాలు ఒకే పేరుతో పిలువబడుతూ ఒకే విధమైనటువంటి వంశానుక్రమం కలిగి ఒకే పేరుతో పిలువబడుతూ ఒకే వంశానుక్రమం కలిగి అందరూ దానిలోని సభ్యులందరూ ఒకే విధమైనటువంటి ధర్మాలను పాటించినట్లయితే దాన్ని కులం అని రిస్లే చెప్పడం జరిగింది. ఓకేనా? సో రిస్లే చెప్పిన దానికి కొంత అడిషనల్ గా కొంచెం వివరాలను యాడ్ చేస్తూ, అంటే ఆయన నిర్వచనాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి లూన్బర్గ్ ప్రయత్నించాడు అనమాట. లూన్బర్గ్ ఏం చెప్పాడంటే, కులం అనేది ఒక బంధిత సామాజిక వర్గము, కులం అనేది ఒక బంధిత సామాజిక వర్గము, అందులోని సభ్యులకు జన్మతః సభ్యులు అవుతారంట. అంటే పుట్టుకతోటే దాంట్లో కులంలో సభ్యులు అవుతారని చెప్పాడు అనమాట. ఓకేనా? సరే, ఈ పుట్టిన తర్వాత మనకు కులం యొక్క సభ్యత్వం వస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. ఈ సభ్యత్వం నుంచి ఏ సభ్యుడు కూడా తప్పించుకోలేడు. నాకు అవసరం లేదు అని అనుకున్నా గానీ అతను తప్పించుకోలేడు, ఖచ్చితంగా ఆ కులంలో సభ్యుడు మాత్రమే అవుతాడు. అదేవిధంగా కులం ఏంటంటే గతిశీలత ఉండదని చెప్పాడు. గతిశీలత మరియు అంతస్తు విషయాల్లో కానీ అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పాడు. గతిశీలత అంటే అర్థం ఏంటంటే మార్పును యాక్సెప్ట్ చేయడం. సో అలాంటివి ఉండవు అనమాట. ఒక పర్టికులర్ వ్యూని, ఒక పర్టికులర్ సిస్టమ్ని అలవాటు పడి ఉంటారు, దాంట్లోనే వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్థరీకరణ కూడా బంధితంగా ఉంటుందని చెప్పాడు. స్థరీకరణ అంటే అర్థం ఏంటంటే అది కూడా ఒక రకమైనటువంటి మార్పును యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కులంలో ఉండవు అని ఎవరు చెప్పారు? లూన్బర్గ్ చెప్పిన ఒక నిర్వచనం ఒకసారి పూర్తి స్థాయిలో చూసినట్లయితే, కులం అనేది ఒక బంధిత సామాజిక వర్గం, దీనిలో సభ్యులు జన్మతః సభ్యత్వం పొందుతూ ఉంటారు, సభ్యత్వం నుంచి తప్పించుకోలేరు. అదేవిధంగా గతిశీలత అంతస్తుల విషయంలో అనేక రకమైనటువంటి బంధితంగా ఉంటారు అనమాట. స్థరీకరణ కూడా పూర్తి బంధితంగా ఉంటుంది అని లూన్బర్గ్ చెప్పాడు. సరే, రిస్లే కొంత ఒక విధంగా నిర్వచించాడు, దానికి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి లూన్బర్గ్ వివరించాడు. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తూ ఈఏహెచ్ బ్లంట్ అనే శాస్త్రవేత్త ఒక పూర్తి స్థాయి నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అనమాట. ఏంటి అంటే, బ్లంట్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, సజాతి సమూహం లేదా సజాతీయ సమూహాల మొత్తము ఒకే పేరుతో పిలుస్తూ ఒకే వారసత్వాన్ని కలిగి ఉండి జన్మతః సభ్యత్వం పొందుతూ సంబంధాల విషయంలో, సామాజిక సంబంధాల విషయంలో అనేక రకమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఒకే రకమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కుల వృత్తిని కలిగి ఉండి మేమందరము ఒకే పూర్వీకుడి నుంచి ఉద్భవించామనే భావనలో ఉన్న ఒక సమూహాన్ని ఒక కులం అంటారని చెప్పేసి మనకి ఈఏహెచ్ బ్లంట్ వివరించడం జరిగిందనమాట. ఈ విధంగా కులాన్ని వివిధ రకాల శాస్త్రవేత్తలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరించడం జరిగింది. వీటన్నిటిని చదువుతూ మనము ఒక కులాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈ శాస్త్రవేత్తల పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి శాస్త్రవేత్తల పేర్లు, వాళ్ళు చెప్పిన విషయాలు. ఓకేనా? కులాన్ని చూసే విధానం ఆధారంగా తీసుకుని మనం 3 పర్స్పెక్టివ్స్ లో చూడొచ్చు అనమాట. అనేక రకాల శాస్త్రవేత్తలు వాళ్ళ అధ్యయనాల ద్వారా మనకి కులాన్ని వివరించడం జరిగింది. మరి కులాన్ని చూసే విధానం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మనం ఆలోచించినట్లయితే, మనం డిస్కస్ చేసినట్లయితే, ముఖ్యంగా 3 సెక్టార్స్ వాళ్ళు కులాన్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. ఒకటి ఇండాలజిస్టులు అంటే అర్థం ఏంటంటే చరిత్రను అధ్యయనం చేసేవారు. ఈ చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌరాణిక సాహిత్యం ఆధారంగా ఆ సాహిత్యం దృష్టితోనే ఈ యొక్క కులాన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఓకేనా?
ఆ తర్వాత సోషియో ఆంథ్రోపాలజిస్టులు. వీళ్ళేంటంటే సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని సంస్కృతి ఆధారంగా కులాన్ని వాళ్ళు చూడడం జరిగింది. ఓకేనా. ఈ సోషియో ఆంథ్రోపాలజిస్టులు అంటే ఎవరు అంటే సమాజము, మానవ అభివృద్ధి వీటి గురించి అధ్యయనం చేసిన వాళ్ళని మనం ఏమంటున్నాం, సోషియో ఆంథ్రోపాలజిస్టులు అంటున్నాం. ఆ తర్వాత సోషియాలజిస్టులు, సమాజం గురించి అధ్యయనం చేస్తాం వాళ్ళని సోషియాలజిస్టులు అంటున్నాం. సమాజం గురించి అధ్యయనం, సమాజం అంటే సింపుల్ చెప్పాలంటే సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏం చేశారంటే స్థరీకరణ దృష్టి చూశారు. మరి స్థరీకరణ ఏంటి అని అంటే మార్పుని మనం యాక్సెప్ట్ చేసే విధానం, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చూడటం జరిగింది అనమాట. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో మనకు చెప్పినారు కదా, అది కొంచెం ఇన్ డీటెయిల్ గా చూద్దాం వాళ్ళు ఏం చెప్పినారు అనే విషయం. ఇండాలజిస్టులు, చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఈ కులాలు కంటే ముందు వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణాలు అనేవి బ్రహ్మ లేదా విరాట పురుషుడు అంటే బ్రహ్మ నుండి ఉద్భవించినాయి అని చెప్పినాడు. బ్రహ్మ నుండి ఈ వర్ణాలు ఉద్భవించాయనే విషయం ఎవరు చెప్పారంటే ఇండాలజిస్టులు, చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రమ విభజన ఆధారంగా చేయడం జరిగిందని చెప్పారు. అది కాస్త శ్రమ విభజన కొరకు ఈ వర్ణాలను డివైడ్ చేయడం జరిగిందని, ఆ తర్వాత కొంత డెవలప్ అవుతూ అవి కులాలుగా ఆవిర్భవించినాయని చెప్పారు అనమాట. అవి కాస్త గతిశీలత లేకుండా అంటే గతిశీల రహితంగా అంటే మార్పుని యాక్సెప్ట్ చేసే విధంగా కాకుండా ఒక పర్టికులర్ సిస్టమ్ కి అలవాటు పడిపోయి దాంట్లోంచి బయటకు రాకుండా ఉండే విధంగా వాళ్ళు ఉండిపోయినారు. దానివల్ల కులాలు ఏర్పడినాయి, కులాల యొక్క వ్యవస్థ ఈ విధంగా పరిణామం చెందింది అని మనకి ఎవరు చెప్పారు, ఇండోలాజికల్ వాళ్ళు చెప్పారు. ఇండోలాజిస్టులు అని అంటారు, చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు ఈ విధంగా చెప్పారు. అదేవిధంగా మరి సోషియో ఆంథ్రోపాలజిస్టులు ఏ విధంగా చెప్పారు అంటే అందులో కొంతమంది ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆ శాస్త్రవేత్తలు హట్టన్, క్రోబర్, రిస్లే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనమాట. వీళ్ళు ఈ సంస్కృతి దృష్ట్యా, ఈ సంస్కృతి దృష్టికోణంతో ఏ విధంగా చూశారు అంటే ముఖ్యంగా 4 విధాలుగా చూడడం జరిగింది. ఒకటి వ్యవస్థాగతపరమైనటువంటి, తర్వాత నిర్మితిని ఆధారంగా అంటే స్ట్రక్చర్స్ ని ఆధారంగా చేసుకుని, అదేవిధంగా సంస్థాగతమైన వాటిని ఆధారంగా చేసుకుని, సంబంధిత విషయాలను ఆధారంగా చేసుకుని, ఈ విధంగా 4 విషయాలను ఆధారంగా చేసుకుని వీళ్ళ యొక్క దృష్టికోణం ఉంది. అయితే ఇందులో హట్టన్ అనే శాస్త్రవేత్త ఏమని చెప్పాడు అంటే ఈ వ్యవస్థాపన మరియు నిర్మితిలో భారతదేశ కులం యొక్క, సమాజం యొక్క విశిష్టమైన లక్షణాలు ఇది భారతదేశంలో తప్ప వేరే దగ్గర లేవని చెప్పాడు. అంటే వ్యవస్థాపన అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే మన యొక్క కులం ఏ విధంగా నిర్మితమైనది, ఒకటి వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని సంస్థాగతమైనటువంటి స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఇతను ఏమని చెప్పాడు అంటే ఈ కుల వ్యవస్థ అనే సిస్టము, ఈ కుల వ్యవస్థ కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం, వేరే దేశాల్లో ఇంకా ప్రపంచంలో ఎక్కడ కనబడదు అని హట్టన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. అదేవిధంగా సంస్థాగతమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ బేస్, దాన్ని బేస్ చేసుకొని రిస్లే అండ్ క్రోబర్ అనే శాస్త్రవేత్తలు వీరిద్దరూ ఒకే విధంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే ఇలాంటి వ్యవస్థ భారతదేశంలోనే కాకుండా మనకి ఇంకా వేరే చోట్ల కూడా కనబడుతుందని చెప్పారు. ఎలా అంటే ప్రాచీన కాలంలో ఈజిప్ట్ లో ఇలాంటి వ్యవస్థ ఉండేది అని చెప్పారు. అదేవిధంగా మధ్యయుగాల్లో యూరోప్ లో ఇలాంటి వ్యవస్థ ఉండేదని చెప్పారు. తర్వాత ఆధునిక ప్రపంచంలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది, అది దక్షిణ యునైటెడ్ స్టేట్స్ ఆ ఏరియాలో ఇలాంటి కుల వ్యవస్థను పోలిన వ్యవస్థలు ఉన్నాయి అని క్రోబర్ అండ్ రిస్లే అనే శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ తర్వాత సంబంధిత అంటే ఈ కుల వ్యవస్థను పోలిన వ్యవస్థలు మన సమాజంలో ఇంకెక్కడైనా ఉన్నాయో కంపారిజన్ చేసినట్లయితే మామూలుగా సైన్యంలో ఉంటాయని అని చెప్పాడు. ఈ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు, సైన్యంలో ఎలా ఉంటుంది అంటే పై స్థాయి, మధ్య స్థాయి, దిగువ స్థాయి. అదే వ్యాపార సంస్థలలో కూడా ఉంటాయి. అంటే లీడింగ్ పొజిషన్ లో కొందరు ఉంటారు, కొందరు గైడింగ్ పొజిషన్ లో ఉంటారు, ఇంకా కొందరు కంప్లీట్ గా డౌన్ పొజిషన్ అంటే గ్రౌండ్ లెవెల్ పొజిషన్ లో ఉంటారు. ఫ్యాక్టరీలలో కూడా ఇదే విధంగా సూపర్వైజర్లు ఒక లెవెల్లో ఉంటారు, గ్రౌండ్ లెవెల్ పీపుల్. అంటే కులాన్ని వాటితో కంపారిజన్ చేసి చూసినప్పుడు ఈ విధమైనటువంటి పోలికలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఎవరు చెప్పారంటే
ఆంథ్రోపాలజిస్టులు చెప్పారనమాట. సోషియో ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళు ఈ విధంగా చెప్పారు. మరి సోషియాలజిస్టులు అని చెప్పారు. మనకు మెయిన్గా వీళ్ళు చెప్పింది ఇంపార్టెంట్. సోషియాలజిస్టులు ఏమని చెప్పారంటే స్థరీకరణ ఆధారంగా కులాన్ని చూడడం జరిగింది. మరి ఈ స్థరీకరణ అంటే అర్థం ఏంటి? స్థరీకరణ అంటే అర్థం ఏంటంటే కాలంతో పాటు మార్పుని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా. కాలం గడుస్తున్న కొద్దీ మనము మార్పును యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా ఒకటి. ఇంకొకటి ఆ కాలంతో పాటు జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలని అవన్నిటిని బేస్ చేసుకొని కులంలో మార్పు వచ్చిందా రాలేదా, అక్కడనే రిస్ట్రిక్ట్ అయిపోయినామా అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళు ఏంటంటే స్థరీకరణ ఉందా లేదా రెండే విషయాలు. ఒకవేళ స్థరీకరణ ఉందనుకోండి అక్కడ కులం లేదు, లేదంటే కుల వ్యవస్థ లేదు అని చెప్పారు. ఒకవేళ స్థరీకరణ లేదు అనుకోండి అక్కడ కుల వ్యవస్థ ఉంది అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? మార్పును యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ కుల వ్యవస్థ ఉందని, మార్పును ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే అక్కడ కుల వ్యవస్థ లేదు అనే విషయము మనకి ఈ సోషియాలజిస్టులు చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా కులాన్ని చూసే దృక్పథాలు మనకి ముఖ్యంగా ఈ 3 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. వీటిని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తల పేర్లు కూడా మనం కొంచెం బైహార్టెడ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కులం యొక్క లక్షణాలు. మరి కులం యొక్క లక్షణాలు ఏవి? కులం యొక్క లక్షణాలను చూస్తాం మనం. జిఎస్ గుర్హే అనే శాస్త్రవేత్త ఈ యొక్క కులం యొక్క లక్షణాలను కొంచెం ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఆయన ఏమేమి లక్షణాలు ఉన్నాయి కులానికి అని చెప్పాడో మనం ఇప్పుడు చూద్దాం. ఈయన ఏం చెప్పాడంటే మొదటి లక్షణము సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా కులం విభజిస్తుంది, కులాలుగా విభజించడం జరిగింది అని చెప్పాడు. కులానికి ఉండే మొదటి లక్షణం సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించింది అని చెప్తున్నాడు. అంటే భారతీయ ముఖ్యంగా హిందూ సమాజం గురించి తను చెప్పాడు అనమాట. కులాల ఆధారితంగా ఉంది. ప్రతి కులము మళ్ళీ కొన్ని ఉపకులాలను కలిగి ఉంది అని చెప్పాడు. అదేవిధంగా ప్రతి కులము తనదైన ప్రత్యేకమైనటువంటి ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తుంది. వాళ్ళ సభ్యులు పుట్టుకతోనే సభ్యత్వం వస్తుందని చెప్పాడు. ఇవన్నీ మనకు తెలిసిన ఇందాక మనం మాట్లాడుకునే ప్రత్యేక జీవన విధానం ఉంటుంది, ఆచారాలు ఉంటాయని చెప్పాడు, నియమ నిబంధనలు ఉంటాయని చెప్పాడు. అదేవిధంగా ఇతను కొన్ని దీంట్లో చెప్పింది ఏంటి అని అంటే కుల పంచాయతీలు లేదా కుల సమితిలు మనకి కులంలో కనబడతాయని చెప్పాడు. ఈ కుల సమితిలో ఆధారంగా చేసుకొని ఆ కులంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క బాగోగులు కూడా ఈ కుల సమితిలో లేదా ఈ కుల పంచాయతీలు చూస్తాయి అన్న విషయము మొదటి లక్షణంలో మనకు ఈయన వివరించడం జరిగింది. తర్వాత రెండవ లక్షణంగా ఇతను ఏమని చెప్పాడు అంటే సమాజం ఒక క్రమానుగత శ్రేణిలో విభజనకు గురైంది అని చెప్పాడు. అంటే కులాలు ఉపకులాలు ఇందాక చెప్పాను కదా, మళ్ళీ దాంట్లో కొన్ని కులాలు పై స్థాయిలో ఉన్నాయని, పై శ్రేణిలో ఉన్నాయని, అదేవిధంగా కొన్ని కులాలు అధమ శ్రేణిలో ఉన్నాయన్న విషయం చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత సామాజిక బంధాలు, ఆహార నియమాలు డిఫరెంట్ గా ఉంటాయని చెప్పాడు. ఆహార నియమాల విషయంలో కొన్ని కులాలకి ఈ ఆహారమే తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు అనే పర్టికులర్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం జనరల్ గా సింపుల్ గా చూసిన కొంతమంది నాన్ వెజ్ తినరు, ఇలాంటి కులాలు ఉన్నాయి. సో ఆహార వ్యవహారాలలో కూడా కులాన్ని బట్టి డిఫరెన్సియేషన్స్ ఉన్నాయన్న విషయం మనకి గర్హే యొక్క లక్షణాల్లో వివరించడం జరిగింది. సామాజిక సంబంధాలు, ఇది చాలా ఇంపార్టెంట్. సామాజిక సంబంధాల విషయంలో మనకి ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, మైలా, లేదంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాం పొల్యూషన్ అంటున్నాం. మైలా అంటే ఒక తక్కువ స్థాయి కులమైనటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థాయి కులంలో ఉన్న వ్యక్తిని ముట్టుకుంటే తనకు ఏదో మైల అంటుకుంటుందని, ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. కులాల్లో ఇది కాన్సెప్ట్ ఉంది అని ఇతను చెప్పాడు. ఆ ముట్టుకోవడం వల్ల అతనేమో మైల పడిపోయినాడు అనే విషయం వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు ఆ విధంగా అన్న విషయం చెప్పాడు. దాన్ని మనకి అది కాస్త ఇంత డెవలప్ అయ్యి అస్పృశ్యతకి కారణమైంది. కంప్లీట్ గా ఒక కొంతమందిని అంటే కొన్ని రకాల కులాలను కంప్లీట్ గా మనము వెలివేయడం జరిగింది, ఆ విధంగా చేయడం జరిగింది. మళ్ళా తర్వాత ప్రత్యేక అధికారాలు, అనర్హతలు ఉంటాయని చెప్పాడు. నేను నాలుగో లక్షణం ఏం చెప్పాడు, ప్రత్యేక అధికారాలు, అనర్హతలు. అంటే కొన్ని కులాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని కులాలకి అనర్హతలు ఉంటాయి. అంటే మనకు
జనరల్గా మన సమాజంలో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కొంతమంది మాత్రమే ఈ సంస్కారాలు నిర్వహించాలి. ఉదాహరణకి మనకి బ్రాహ్మణులు మాత్రమే పురోహిత్యం చేయాలి అన్న భావన మన యొక్క ఈ కుల వ్యవస్థను బేస్ చేసుకొని మనకి డెవలప్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం కొంత మారుతున్నాయి, బట్ జనరల్గా మనకి ఏంటంటే ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ పని మాత్రమే చేయాలి, దానికి వీళ్ళే క్వాలిఫైడ్ పీపుల్ అనే విధంగా మనకు కొంత గత సమాజంలో ఉంది, ప్రస్తుతానికి కూడా కొంత కొనసాగుతుంది. అదేవిధంగా అనర్హతలు అంటే కొంతమంది కొన్ని చోట్లకు రాకూడదు అని, అంటే అస్పృశ్యులు గుడిలోకి రాకూడదు అనే ఒక భావన మనకి కుల వ్యవస్థలో కనబడుతుందని ఇతను చెప్పాడు. ఇది కూడా ఒక లక్షణంగా చెప్పాడు. అంటే అనర్హత, అదేవిధంగా వీళ్ళు అస్పృశ్యులు కాబట్టి ఊరికి బయట ఉండాలి, మిగతా సమాజానికి దూరంగా ఉండాలి అనే ఇలాంటి భావనలు కూడా ఉన్నాయని ఇక్కడ మనకి 4వ లక్షణంగా మనకు గురిహే చెప్పడం జరిగింది. అదేవిధంగా వృత్తుల విషయంలో కట్టుబాట్లు, ఈ వృత్తి వీళ్ళే చేయాలి, అది తప్ప ఇంకొకటి చేయకూడదు, ఒకవేళ ఆ వృత్తిని ఇంకా వేరే వాళ్ళు చేస్తే కనుక అదొక అవమానకరమైనటువంటి పరిస్థితి అనే విధమైనటువంటి లక్షణాలు మన కులానికి కలిగి ఉన్నాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వైవాహిక విషయంలో కట్టుబాట్లు, వివాహం విషయంలో కేవలము ఆ కులానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలనే ఒక భావన ఇక్కడ ఉంది. దీన్ని మనం అంతర్వివాహ సమూహం అంటున్నాం. సో ఇలాంటి లక్షణాలు, ఒక ముఖ్యమైనటువంటి 6 లక్షణాలని మనకు గురుహే వివరించడం జరిగింది. అందులో మొదటిది ఏంటి, మనం ఇందాక మాట్లాడుకున్నది, సమాజాన్ని కులాలు చిన్న విభాగాలుగా విభజించడం జరిగింది. కులాలుగా అంటే కులం అనే ఒక దృగ్విషయము మనకు సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించడం జరిగింది. రెండవది, సమాజము క్రమానుగత శ్రేణిలో విభజించడం జరిగింది. అంటే పై కులం, పై స్థాయి, కింది స్థాయి. అదేవిధంగా సామాజిక సంబంధాలు, ఆహార విషయాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్న విషయం అతను చెప్పాడు. సామాజిక సంబంధాల విషయంలో మైల పడిపోతారు, అంటే తక్కువ స్థాయి వాళ్ళు ఎక్కువ స్థాయి వాళ్ళని ముట్టుకుంటే మైల పడతారు అనే విషయం చెప్పడం జరిగింది. ఆహార నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక అధికారాలు కలిగిన కొన్ని కులాలు ఉన్నాయి. అదేవిధంగా కొంత అనర్హతలు కలిగినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వృత్తుల విషయంలో ఖచ్చితమైనటువంటి కట్టుబాట్లు, దాంతో భాగంగా కొన్ని వృత్తులు ఉన్నత వృత్తులుగాను, కొన్ని వృత్తులు నీచమైన వృత్తులు లేదంటే తక్కువ స్థాయి వృత్తులుగా వీళ్ళు ఈ లక్షణంలో మనము చూడవచ్చు. ఇలాంటి లక్షణం కూడా మనకి కుల వ్యవస్థలో కనబడుతుంది. పెళ్లిళ్ళ విషయంలో, వివాహాల విషయంలో కేవలం ఆ కులానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలనే ఒక ముఖ్యమైనటువంటి లక్షణం కూడా మనకి కులంలో కనబడుతుంది. ఇవి కులానికి సంబంధించిన లక్షణాలు. కులం యొక్క నిర్మితీయ మరియు సాంస్కృతిక భావనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కులం యొక్క నిర్మితీయ భావనల విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక క్రమానుగత శ్రేణిని మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అంతస్తు, వృత్తి, వివాహం వీటికి సంబంధించిన చర్యలను బేస్ చేసుకొని కొన్ని పై స్థాయిలో ఉన్నాయి, కొన్ని మధ్య స్థాయిలో ఉన్నాయి, కొన్ని అధమ స్థాయిలో ఉంటే ఒక క్రమానుగత శ్రేణిలో విభజించబడి ఉంది కులం అని ఒక నిర్మితీయ భావనను బేస్ చేసుకొని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా కులం యొక్క సమాజంలో అనేక రకాల కులాలు ఉంటాయి కదా. ఈ కులాలు ఆర్థిక, రాజకీయ, సంస్కారపరమైనటువంటి, ఆర్థిక అంటే డబ్బుకి సంబంధించి వృత్తిపరంగా, అదేవిధంగా రాజకీయ అధికారానికి సంబంధించిన విషయమే, అదేవిధంగా సంస్కారపరమైనటువంటి కొందరు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడం కొన్ని కులాలు. ఇవన్నీ ఒక కులము ఇంకొక కులంతో సంబంధాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే ఆర్థిక పరమైనటువంటివి తీసుకోండి. ఒక కులం వారికి ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తి ద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువు ఏదైతే ఉందో అది అన్ని కులాల వారికి సప్లై చేస్తారు. అన్ని కులాల వారు వాళ్ళు సప్లై చేసిన వస్తువుకి ప్రతిఫలంగా ఎంతో కొంత డబ్బు ఇస్తారు. ఇది ఆర్థిక పరమైనటువంటి సంబంధం. అంటే ఒక కులానికి ఇంకొక కులానికి ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. దాంతోపాటు సంస్కారపరమైనటువంటి, జనరల్గా మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. పెళ్లిళ్ళని, పేరంటాలు, అదేవిధంగా కొన్ని ఎవరైనా చనిపోయినప్పుడు కర్మకాండలు, వాటికి సంబంధించిన సంప్రదాయాలు,
ఇవన్నీ వీటన్నిటిని ఏమంటామంటే సంస్కారపరమైనటువంటి విషయాలు అంటున్నాం. దీనికి కూడా ఒక్కొక్క పనిని ఒక్కొక్క కులం వారు చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, సమాజంలో ఏ ఒక్క కులము ఒంటరిగా బ్రతకలేదు. ప్రతి కులము ఇంకొక కులం పైన ఆధారపడవలసిందే, వాళ్ళ యొక్క సేవల పైన ఆధారపడవలసిందే. ఓకేనా? ఒక్కొక్క కులము కంప్లీట్గా ఐసోలేషన్గా అంటే ఒకే ఒంటరిగా మాత్రము బ్రతకలేదు. అదేవిధంగా సంస్కృతి పరమైనటువంటి భావనను బేస్ చేసుకొని మనం కులం యొక్క సాంస్కృతిక పరమైన భావన ఏమిటి అని అంటే, విలువలు, నమ్మకాలు, అదేవిధంగా ఆచరణల కూర్పుగా మనము ఈ కులాన్ని మనము అభివర్ణించవచ్చు అన్నమాట. ఓకేనా? విలువలు, నమ్మకాలు, ఆచరణల కూర్పు అంటే కొన్ని పర్టికులర్ వాల్యూస్ ని ఆ కులం కలిగి ఉంటుంది. అది వాళ్ళ పూర్వీకులు తర్వాత వచ్చే జనరేషన్స్ కి చెప్పి ఉంటారు, మీరు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. అందులో కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మంచిని మనం విలువలుగా తీసుకుంటున్నాం. అదేవిధంగా నమ్మకాలు, ఆ పూర్వీకులు తర్వాత వచ్చే జనరేషన్స్ కి చెప్పే వాటిల్లో కొన్ని నమ్మకాలు కూడా, అదేవిధంగా కొన్ని ఆచరణలు, ఇవన్నీ కూడా మనకు సంస్కృతి పరంగా కనబడతా ఉంటాయి. కులం యొక్క భావనను సంస్కృతి పరంగా చూస్తే, కూర్పు పరంగా, నిర్మితి పరంగా చూస్తే కనుక క్రమానుగత శ్రేణి, ఒక కులం ఇంకొక కులంపై ఆధారపడి ఉండటం, ఒక కులం ఒంటరిగా జీవించలేకుండా ఉండడం, ఇది మనకి కనబడుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, బోగ్ అనే ఒక శాస్త్రవేత్త అతను కులం యొక్క ఒక 3 లక్షణాలను వివరించడం జరిగింది. అది అందులో ఏంటి అంటే, అతను మొదటి లక్షణంగా ఏం చెప్పాడంటే, కులంలో క్రమానుగత శ్రేణి ఉంటుంది అని చెప్పాడు. అది అందరికి మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది, అందరు కామన్గా చెప్పినారు ఇప్పటివరకు. అదేవిధంగా వంశపారపరమైనటువంటి సభ్యత్వం ఉంటుంది అని చెప్పారు. అది కామన్, ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది. ఇతను చెప్పిన ఒక కొత్త లక్షణం ఏంటంటే, వికర్షణను కలిగి ఉంటాయని చెప్పాడు. బోగ్ అనే శాస్త్రవేత్త వికర్షణ అనే లక్షణాన్ని కులం కలిగి ఉంటుంది అని చెప్పాడు. మరి వికర్షణ అంటే అర్థం ఏంటి? సరే, ఈ వికర్షణ ఏ విషయాల్లో ఉంటుంది అనేది చూద్దాం. అతను చెప్పిన విధానం ప్రకారం వివాహంలో వికర్షణ ఉంటుంది అని చెప్పాడు. అంటే ఒక కులం వారు ఇంకొక కులం వారిని పెళ్లి చేసుకోరు కాబట్టి అక్కడ ఆకర్షణ ఉండదు. అంటే ఒక కులానికి ఇంకొక కులానికి మధ్యన ఆకర్షణ అనేది ఉండదు, వికర్షణ ఉంటుంది. ఒకవేళ అలా చేసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండే పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఏమంటున్నాం? వికర్షణ. దాన్ని రిపల్షన్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఇలాంటి లక్షణం కలిగి ఉంటుంది కులం అని చెప్పాడు. అదేవిధంగా సామాజిక సంబంధాల విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మైల అనే కాన్సెప్ట్ గురించి. ఒకరు ఇంకొకరిని ముట్టుకుంటే కనుక మైల పడిపోతారు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అలా ముట్టుకోకుండా ఉండాలి, దూరంగా బ్రతకాలి అనే విషయాన్ని బేస్ చేసుకొని కూడా ఈ రిపల్షన్ అనే లక్షణం ఉంటుందని చెప్పాడు. ఈ విధంగా బోగ్ అనే శాస్త్రవేత్త మనకి 3 లక్షణాలను వివరించాడు. ఒకటి క్రమానుగత శ్రేణి, వంశానుపరంగా ఉంటుంది. అదేవిధంగా వికర్షణ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వికర్షణ అనే కాన్సెప్ట్ ని మనకు కులం యొక్క నిర్వచనంతో వివరించింది ఎవరు అని అంటే బోగ్ అనే శాస్త్రవేత్త. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనము కులము, వర్ణము ఈ విషయాలకు సంబంధించిన కొంత మనం మాట్లాడుకుంటే కనుక చాలా మంది ఏమనుకుంటారంటే కులము, ఉపకులము, వర్ణము ఇవన్నీ ఒకటే అనుకుంటారు. ఎందుకంటే సమాజం గురించి మనం విశ్లేషించేటప్పుడు వీటిని పర్యాయ పదాలుగా ఉపయోగించేస్తాం. అంటే ఒక పదానికి ఇంకొక పదానికి తేడా ఏం లేదు, సేమ్ ఒకటే అనేసి. కానీ కాదండి, వర్ణము, కులము వేరు, ఉపకులాలు మళ్ళీ వేరు. సో వర్ణం యొక్క అప్డేటెడ్ వర్షన్ కులం అంటున్నాం. అంటే వర్ణం ఇంకా అభివృద్ధి చెంది కులంగా మారింది అని మనము అనుకోవచ్చు అన్నమాట. సరే, వర్ణానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితమే ఋగ్వేదం గ్రంథంలో ఈ వర్ణానికి సంబంధించిన మొదటి మనకు ఆధారాలు కనబడుతూ ఉంటాయి. ఈ ఋగ్వేదంలో మనకి సమాజాన్ని 3 భాగాలుగా విభజించారని చెప్పడం జరుగుతుంది. అది బ్రహ్మ, క్షత్ర, విస్. బ్రహ్మ అంటే పురోహితులని, క్షత్ర అంటే సైన్యం అని, విస్ అంటే సామాన్య ప్రజలని మనకి ఋగ్వేద కాలంలోనే ఆ ఋగ్వేద గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. అక్కడ మనకి 4వ వర్గానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, సేవలు అందించే వర్గం అని. కానీ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దాన్ని ఒక ప్రత్యేకంగా శూద్రులు అంటారన్న విషయం ఇక్కడ లేదు. ఆ తర్వాత
కొంతకాలానికి వేదకాలంలో కొంత డెవలప్ అయిందనమాట. అంటే ఈ మూడు వర్గాలు కాస్త 4 వర్ణాలుగా విభజితమైనవి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి బ్రాహ్మణ అంటే పౌరోహిత్యానికి సంబంధించిన వాళ్ళే, క్షత్రియులు అంటే సైన్యము మరియు పరిపాలకులు అని, అదేవిధంగా వైశ్యులు అంటే వ్యాపారస్తులుగా మనకు అర్థమవుతుంది, శూద్రులు అంటే ఈ మిగిలిన అన్ని వర్గాల ప్రజలకి సేవలు అందించే వాళ్ళుగా మనకు శూద్రులు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే వేదకాలంలో ఏ ఒక్క వర్గము ఉన్నత వర్గమని, లేదంటే ఇంకొక వర్గము నిమ్న వర్గమని, అధమ వర్గమని ఎక్కడ లేదండి. అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు సమానమే అనే భావన మనకి వేదకాలంలో కనబడుతుంది. దాదాపు క్రీస్తుపూర్వం 4000 నుంచి 1000, క్రీస్తుపూర్వం 1000 ఆ మధ్య కాలంలో. ఆ తర్వాత పరిణామ క్రమంలో బ్రాహ్మణ కాలం అని ఉంటుంది మనకి. దాదాపు క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నుంచి మొదలుకొని క్రీస్తు శకం 700 ఆ మధ్య కాలంలో ఈ బ్రాహ్మణుల కాలంలో ఇక్కడ మనకి బ్రాహ్మణులు పైన ఉన్నత వర్గంలో ఉన్నారని, అదేవిధంగా శూద్రులు నిమ్న వర్గంలో ఉన్నారని ఇక్కడ ఈ భావన అనేది మనకు మొదలైంది. ఈ విధంగా వర్ణం యొక్క హిస్టరీ ఈ విధంగా ఉంది. వర్ణానికి సంబంధించిన కొంత మూలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సరే, మరి ఈ వర్ణము కులము అనే భావాలని బేస్ చేసుకొని సింపుల్గా వర్ణము అభివృద్ధి చెందుతూ కులముగా పరిణతి చెందింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఒక్క కాన్సెప్ట్ ద్వారా వర్ణము కులము అనే విషయాన్ని మనం కొంచెం ఎగ్జాక్ట్ డిఫరెన్సియేషన్స్ పర్ఫెక్ట్ గా ఎక్కడ మనకి ఎవరు చెప్పలేదు. అలాంటి ఆధారాలు కూడా మనకు లేవు. వర్ణము వేరు, కులము వేరు, లేదంటే అవి రెండు ఒకటే అనే విషయం మనకి ఎక్కడ తెలియదు. జస్ట్ మనకి ఏంటి అంటే వర్ణం ఉండింది, అది కాస్త అప్డేట్ అయ్యి ఇంకొంత డెవలప్ అయ్యి అనేక రకాలైనటువంటి కులాలుగా డివైడ్ అయినాయి. ఆ కులాలు తర్వాత వాటిలో ఉపకులాలుగా కూడా మనకి కనబడతా ఉంటాయి. ఈ విధంగా వర్ణము కులాన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కులం అంటే ఒక సమూహం అని మాట్లాడుతున్నాం జనరల్గా, ఇన్ జనరల్ లాంగ్వేజ్. అదేవిధంగా వర్గం అంటే కూడా ఒక సమూహమే. కులం అన్నా ఒక సమూహమే, వర్గం అన్నా ఒక సమూహమే. మరి ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి తేడాలు ఉన్నాయండి కులానికి, వర్గానికి. ఇవి రెండు అంతస్తు సమూహాలే. అంటే కులము, వర్గము, కులం కూడా ఒక సమూహమే, ఒక అంతస్తుకు సంబంధించిన సమూహమే. అదేవిధంగా వర్గం కూడా ఒక అంతస్తు సమూహాలే అని మనం అనుకుంటాం జనరల్గా. బట్ వీటికి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే చాలా చాలా ఉన్నాయన్నమాట. కులం ఏంటంటే వంశపారపర్యంగా వస్తూ ఉంటుంది, కానీ వర్గంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, దాంట్లో వచ్చి బయటకు రావచ్చు. అదేవిధంగా కులం అనేది ఆర్థిక స్వభావం ఏముండదండి, కేవలం సామాజిక స్వభావం మాత్రమే కలిగి ఉంటుంది. కానీ వర్గానికి ఆర్థిక స్వభావం ఉంటుంది. అంటే ఒక పని చేయడం కోసం కొందరు ఒక వర్గంగా ఏర్పడడం, ఒక సమూహంగా ఏర్పడడం. అదేవిధంగా కులం అనేది ఏంటంటే కంప్లీట్ గా బంధిత సామాజిక స్థరం అంటున్నాం. అంటే కంప్లీట్ గా రిస్ట్రిక్షన్స్ తో ఉంటుంది, అంటే ఒక పరిధి దాటి ఉండవు. అదేవిధంగా వర్గం ఏంటి, ఆ పరిధులు ఏమి ఉండవు అనమాట. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అదేవిధంగా కులం అనేది ఒక అంతర్వివాహ సమూహం. అంటే ఆ కులంలోని వ్యక్తులు అదే కులానికి సంబంధించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ మనం చూసినాం. కానీ వర్గంలో అలాంటిది ఏమి ఉండదు. ఇదే వర్గానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఏముండదు. మరి కులం అనేది ప్రత్యేకంగా భారతదేశంలో మాత్రమే కనబడే ఒక రకమైనటువంటి లక్షణం. కానీ వర్గాలు ఇది ప్రపంచం మొత్తం అంతర్జాతీయంగా కూడా రకరకాల సమాజాలలో ఈ వర్గం అనే కాన్సెప్ట్ ఉంటుంది. రకరకాల వర్గాలు ఉంటాయి. కానీ కులం అనేది ప్రత్యేకంగా ఇండియా కాంటెక్స్ట్ లోనే మాత్రం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కులం అనేది దృఢ స్వభావం కలిగి ఉంది అనమాట. అంటే మార్పును అంగీకరించదు. ఒకటే పర్స్పెక్టివ్ లో ఒకటే విధంగా ఉంటుంది. అదనమాట. వర్గం ఏంటంటే అంత దృఢ స్వభావం ఉండదండి. మార్పులు చేర్పులకు అనుకూలంగా ఉంటుంది. కాలంతో పాటు మారుతూ వస్తూ ఉంటుంది అనమాట. కొన్ని ఇంటెన్షనల్ కూడా మార్పులు చేస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా ఇంకో కొత్త విధంగా చేద్దామని ఈ విధంగా మనకు వర్గం ఇన్ ద సెన్స్ సింపుల్ గా మీకు అర్థం చేయించడం కోసం మామూలుగా యూత్స్ ఉంటాయి కదా, యూత్లు, యువజన సంఘాలు, ఇలాంటివన్నీ కూడా
వర్గాల కిందికి వస్తాయి. దాంట్లో వాళ్ళు మార్చుకోవచ్చు. ఆ యువజన సంఘంలో ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఉండొచ్చు, ఏ వంశం నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఉండొచ్చు. కానీ కులంలో అలా కాదండి. కులం అనేది కూడా సమూహమే, బట్ అలా ఉండదు. అదేవిధంగా కులంలో సత్తా అంటే క్యాపబిలిటీస్కి ఏం ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం వాళ్ళు పుట్టిన సామాజిక వర్గం ఏదైతే ఉందో, అంటే పుట్టిన వంశము, పుట్టిన కుటుంబము, పుట్టిన కులము ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లోనే ఉంటుంది. ఆ పుట్టిన వెంటనే వాళ్ళ యొక్క అంతస్తు అనేది నిర్ణయించబడుతుంది. బట్ వర్గంలో క్యాపబిలిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే క్యాపబుల్గా ఉంటారో వాళ్ళు అంటే ఎదుగుతూ ఉంటారు. క్యాపబుల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కొంత కింద స్థాయిలో ఉంటారు. కానీ కులంలో అలా ఉండదండి. ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళకు ఈ క్యాపబిలిటీస్ లేకపోయినా వాళ్ళు ఉన్నతంగానే అనే భావన కలిగి ఉంటారు. బట్ తక్కువ కులంలో పుట్టి క్యాపబిలిటీస్ ఉన్నా, అంటే నేర్చుకునే సామర్థ్యమైన, అర్థం చేసుకునే సామర్థ్యమైన, స్కిల్స్ అయినా చాలా ఉన్నా కానీ వాళ్ళు అదే కులానికి సంబంధించిన అదే అంతస్తులో ఫిక్స్ అయి ఉంటారు. ఈ విధంగా కులానికి వర్గానికి క్లియర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఈ విధంగా కులాన్ని మరియు వర్గాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రస్తుత సమాజంలో కులం అనేక రకాల మార్పులకు లోనవుతా ఉంది. కులంలో కూడా మారుతున్న ధోరణులు చాలా కనబడుతున్నాయి. సరే, మరి కులంలో కొన్ని మారుతున్నవి ఉన్నాయి, కొన్ని మారకుండా ఉన్నవి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మారకుండా అలాగే ఉన్నవి ఏంటి అంటే సభ్యత్వం, వారసత్వ సభ్యత్వం. పుట్టుకతోనే సభ్యత్వం రావడం, పలానా కులానికి సంబంధించిన వ్యక్తి, అది మారట్లేదు ఇప్పటికీ కూడా. ప్రస్తుత సమాజంలో కూడా వ్యక్తి పుట్టగానే పలానా కులానికి సంబంధించిన వాడిగా నిర్ణయించబడుతున్నాడు. అదేవిధంగా క్రమానుగత శ్రేణి కూడా మారట్లేదండి. ఒకప్పుడు ఉన్నత కులంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా అవే కులాలు ఉన్నతంగా ఉన్నాయి. ఉన్నత స్థాయిని మన సమాజం ట్రీట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏవైతే అధమ కులాలు ఉన్నాయో అవి అధమ కులాలుగానే ఉన్నాయి, కానీ ఆ క్రమానుగత శ్రేణి మారడం లేదు. అవి రెండు సమానమే అనే భావన ఎక్కడ రావట్లేదు ఇప్పటికీ. ఇంకా అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మార్పులు జరుగుతున్నాయి, అనేక పరిణామక్రమాలు జరుగుతున్నాయి. బట్ ఇవి మారట్లేదు. కానీ కొన్ని మారుతున్నాయి. కొన్ని విషయాలు, కులానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మారుతున్నాయి. ఏం మారుతున్నాయి? మరి వివాహం మారుతుంది. ఇంతకుముందు కులాలలో వివాహం అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు అదే కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కాన్సెప్ట్ ఉంది. బట్ ఇది ఈ రోజులలో కొంత మారుతా ఉంది. ఒక కులం వ్యక్తి ఇంకొక కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దానికి ప్రభుత్వాలు కూడా కొంత ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఇది వివాహం విషయంలో మారుతా ఉంది. వృత్తులు కూడా మారుతా ఉన్నాయి. వృత్తులు ఇంతకుముందు ఏంటి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఆ కుల వృత్తి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేయాలి, వేరే చేయడానికి అర్హుడు కాదు, అదేవిధంగా చేయకూడదు అనే విధమైనటువంటి మెంటాలిటీ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక వృత్తిని ఎవరైనా చేయొచ్చు అనే భావన, నేర్చుకున్న వాళ్ళకి ఆ స్కిల్ ఉంటే ఎవరైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతా ఉంది. అదేవిధంగా కుల సమితులకు ఉన్న అధికారాలు ఇది వరకు ఏంటంటే ఒక కులంలోని వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఆ కుల పంచాయతీలో తీర్పులు చెప్పేవారు అనమాట, ఎవరైతే కుల పెద్దలు ఉన్నారో ఒకరిద్దరు. బట్ ఇప్పుడు అలా లేదండి. ఆ కుల పెద్దలు వాళ్ళకి తోచిన తీర్పులు చెప్పేవారు, కానీ ఇలా లేదు. అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. కులం యొక్క ధోరణులు మారుతూ ఉన్నాయి అనమాట. అవి ఇప్పటివరకు మనము కొన్ని మారుతున్నాయి, కొన్ని మారట్లేదు. అనేక రకాల శాస్త్రవేత్తలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నారనమాట. అల్టిమేట్ గా ఫైనల్ గా మనం కొంత అవుట్పుట్ గమనించినట్లయితే కులం ఎక్కడ నిర్మూలించబడట్లేదు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను మనం తీసుకుంటే కులము నిర్మూలించబడట్లేదు. బట్ ఏంటంటే పరిస్థితులకు తగినట్టుగా సర్దుకుంటుంది, అడ్జస్ట్ అవుతా ఉందన్నమాట. ఉదాహరణకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ తీసుకోండి, అదేవిధంగా వృత్తిపరంగా తీసుకోండి. ఇలాంటి కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని కులం నిర్మూలించబడట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కులంలోని సభ్యులు అన్న వేలోనే చూస్తున్నాం. కానీ అప్పుడున్న పరిస్థితులకు తగినట్టుగా కొంత అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మతపరమైన ఆధారం అనేది పూర్తిగా తగ్గిపోయింది కులానికి. అన్ని మతాలలో కులాలు ఉన్నాయనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం ఈ కులం, ఈ మతంలోని ఈ కులము అనే కాన్సెప్ట్ ఏం లేదు. మత ఆధారం అనేది తగ్గిపోయింది.
అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఇదివరకు ఏంటి, వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువ ఉండేది. ఎందుకంటే ఆ కులంలోని వ్యక్తి అలా చేశాడు, అది చేయకూడదు అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కులంలోని రిస్ట్రిక్షన్స్ కొంచెం తగ్గుతా వస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఇంకా ఘర్షణలు కూడా పెరిగినాయి, కుల సంబంధిత ఘర్షణలు పెరిగినాయి, కులతత్వం పెరిగింది. ఓకేనా, కులతత్వము అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉండడం, మేము ఒక కులస్తులము అనే భావన ఎక్కువగా కలిగి ఇది కూడా పెరిగింది. కులము రాజకీయము ఇవి రెండు అవినాభావ సంబంధాలు కలిగినట్టు, అంటే వీటి రెండింటి మధ్య సంబంధం అనేది పెరుగుతా వచ్చింది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ, ఇంత కుల వ్యవస్థ ఉన్నప్పటికీ, కులతత్వం ఉన్నప్పటికీ, కులాన్ని రాజకీయాలు ప్రభావం చేస్తున్నప్పటికీ, కులం వల్ల రాజకీయాలు ప్రభావితం అవుతున్నప్పటికీ ఈ కుల వ్యవస్థ మన భారతదేశ అభివృద్ధిలో ఎక్కడ అడ్డంకుగా మారట్లేదు అనమాట. దేశ ప్రగతికి ఈ కుల వ్యవస్థ ఎక్కడ అడ్డంకిగా మారట్లేదు. ఎట్ ద సేమ్ టైం దేశము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. సరే, మరి ఈ కుల వ్యవస్థ ఈ విధంగా మారుతుంది కదా, ఈ మారుతున్న ధోరణులకు మరి కారణాలు ఏంటి? ఒకటి, కుల వ్యవస్థ మారడానికి కారణాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ. అంటే చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ ఒకే రకమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వల్ల ఎక్కువ స్థాయి కులాల వారికి, తక్కువ స్థాయి కులాల వారికి వేరే వేరే చట్టాలు లేవండి, ఒకటే చట్టము పైన కులస్తుడికి, కింది కులస్తుడికి. దాంతో పాటు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, అంటే తక్కువ స్థాయి నిమ్న జాతి కులాలు అని మనం ఇదివరకు మనం మాట్లాడుకున్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని ప్రత్యేక రక్షణల ద్వారా కూడా రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. దీనివల్ల కూడా వాళ్ళు అవేర్ అవుతా ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మన రాజ్యాంగంలోని 15, 16, 17 ఇలాంటి, ఇంకా మొదలు 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ ఇలాంటివన్నీ కూడా ఈ అసమానతలను, ఈ కుల అసమానతలను రూపుమాపడానికి కోసమని మనకు పనిచేస్తా ఉంది. అదేవిధంగా ఆధునిక విద్య ప్రభావం కూడా మన పైన ఉందన్నమాట. సో అందరూ చదువుకుంటున్నారు, అందరికీ చదువుని అందించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చదువుకునే ప్రాసెస్లో కుల ప్రాధాన్యతల కంటే కూడా ఎవరికైతే సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళకి అవకాశాలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ కులం అనేది తక్కువ పడిపోతా ఉంది. సో ఈ విధంగా కూడా కుల వ్యవస్థ మారడానికి ఆధునిక విద్యా వ్యవస్థ కూడా కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పారిశ్రామికీకరణ, నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల ఎక్కువ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పల్లెటూళ్ళ నుంచి ప్రజలు పట్టణాల వైపు మూవ్ అవుతా ఉన్నారు. పట్టణాలలో ఆ యొక్క డిఫరెన్సెస్ అనేవి తగ్గిపోతా ఉన్నాయి. ఈ విధంగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కూడా మనకి కుల వ్యవస్థ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. అదేవిధంగా 4వది ప్రజాస్వామ్య స్థాపన. ఈ ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే, అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాలు ఉంటాయనే కాన్సెప్ట్ వల్ల కూడా ఈ కుల వ్యవస్థలో మార్పులు కదులుతా ఉన్నాయి. కుల వ్యవస్థ యొక్క ప్రభావం తగ్గుతా. ముఖ్యమైన విషయం ఏంటంటే సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. ముఖ్యంగా మనం 19వ శతాబ్దం, 20వ శతాబ్దం కాలంలో అనేక రకాలైనటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాల ఫలితంగా అడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డెవలప్ చేయడం కోసం, వాళ్ళలో ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావడం కోసం అనేక రకమైన ఉద్యమాలు జరిగినాయి. ఆర్య సమాజ్ కానీ, బ్రహ్మ సమాజ్ కానీ ఇలాంటివన్నీ కూడా మిగిలిన సమాజంతో ఈ బడుగు బలహీన వర్గాలు కూడా కలిసిపోవాలి, ఈ కుల వ్యవస్థ యొక్క ప్రభావం తగ్గాలి అని అనేక రకాల ప్రయత్నాల ఫలితంగా ఈరోజు కులం అనే యొక్క భావన కొంతవరకు తగ్గుతా వస్తుంది. అయినప్పటికీ కులతత్వం పెరుగుతుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, కులతత్వం పెరుగుతుంది. కుల ప్రభావం కంటే కూడా కులతత్వ ప్రభావం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కులతత్వం పెరుగుతూ ఉంది, దీన్ని మనం గమనించాలి. ఓకేనా, ఇంత ఉన్న దేశం మాత్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఇది కులానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ మనకున్న సిలబస్ ప్రకారము. సో ఈ కులాన్ని 1-2 సార్లు చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కులానికి సంబంధించిన బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తే కూడా ఇంకా మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా,
సరే, నెక్స్ట్ కుటుంబం అనే టాపిక్ తోటి మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా?